WTC 2023-2025 సైకిల్లో మన టీమిండియా పైన ముగిసింది. బీజీటీలో ఆస్ట్రేలియా మీద 3-1 తేడా తోడిపోయిన తర్వాత మన వాళ్ళు ఈ సైకిల్ నుండి ఎలిమినేట్ అయిపోయారు. సో ఇప్పుడైతే ఫైనల్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా మరి ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగబోతుంది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ అవ్వకముందు ఐసీసీ నెక్స్ట్ WTC సైకిల్ యొక్క స్కెడ్యూల్ అనౌన్స్ చేసింది. అంటే రాబోయే నెక్స్ట్ WTC సైకిల్లో ఏ టీం ఎన్ని మ్యాచ్లు ఆడబోతుంది, ఎన్ని సిరీస్లు ఆడబోతున్నారు, ఎవరితో ఆడబోతున్నారు, అలాగే ఎప్పుడు ఆడబోతున్నారు, ఇవన్నీ కూడా అఫీషియల్గా బయటకు వచ్చేసాయి. సో స్కెడ్యూల్లో లేనిదాల్లో ఇంకా డేట్స్ మాత్రం అనౌన్స్ చేయలేదు. అంటే ఏ మ్యాచ్ ఏ వెన్యూలో ఎప్పుడు జరుగుతుందో ఇంకా చెప్పలేదు. బట్ ఎవరితో ఎన్ని సిరీస్లు ఆడతారు, ఎన్ని మ్యాచ్లు ఆడతారు అనేది మాత్రం కన్ఫర్మ్ అయిపోయింది. సెప్పట్లోనే మరోసారి WTCలో మొత్తం 9 టీంలు తలపడబోతున్నాయి. అంటే 9 టీమ్స్ అంటే మనందరికీ బాగా తెలుసు. ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ శ్రీలంక. ఈ 9 టీంలు కూడా WTC స్టార్టింగ్ నుండి ప్రతి సైకిల్లో తలపడుతున్నాయి. కానీ సిరీస్లు చూసుకుంటే మాత్రం ప్రతి టీం మిగతా 8 టీంలతో సిరీస్లు ఆడట్లేదు. 6 టీమ్స్తో మాత్రం ఆడుతున్నారు. ఎవరిన్ని టీమ్స్తో ఎగ్గొడేస్తున్నారు. ఈసారి కూడా సేమ్ ప్యాటర్న్, ఎలాంటి మార్పు లేదు. ప్రతి టీం 6 టీంలతో మాత్రమే సిరీస్లు ఆడబోతున్నారు. అయితే ఈ స్కెడ్యూల్ విషయంలో నేను ఒక అంశం బాగా అప్సెట్ చేసింది. సో అదేంటంటే జైషా ఐసీసీ చైర్మన్ అయిన తర్వాత ఒక అప్డేట్ వచ్చింది. అండ్ అప్డేట్లో ఏముందంటే నెక్స్ట్ WTC సైకిల్లో ప్రతి టీం కూడా మినిమం 18 మ్యాచ్లు ఆడుతుందని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే 2 మ్యాచ్ల సిరీస్లు తీసేస్తాం, మినిమం 3 మ్యాచ్ల సిరీస్లు పెడతామని చెప్పారు. అంటే ప్రతి టీం కూడా మిగతా టీమ్స్తో కనీసం 3 మ్యాచ్ల సిరీస్లు మాత్రం ఆడితే అంతకంటే తక్కువ ఆడడం అన్నట్టు రిపోర్ట్ వచ్చింది. కానీ స్కెడ్యూల్లో చూసుకుంటే మాత్రం ఇది నిజం కాలేదు. మరోసారి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మరి ఇండియా ఈ 3 జట్లు ఎక్కువ టెస్ట్ మ్యాచ్లు ఆడబోతున్నాయి. ఇన్ఫాక్ట్ అసలు 2 మ్యాచ్ల సిరీస్లో ఉండమని వచ్చిన అప్డేట్గా 1% న్యాయం కూడా జరగలేదు. నెక్స్ట్ WTC సైకిల్లో తండోపతండాలుగా ఉన్న 2 మ్యాచ్ల సిరీస్లు. మిగిలిన మనం చెప్పుకున్న టాప్ 3 టీమ్స్ కాకుండా మిగతా టీమ్స్ ఎక్కువగా ఆడేది 2 మ్యాచ్ల సిరీస్లే. ఎస్పెషల్లీ బంగ్లాదేశ్ మరియు శ్రీలంక ఈ 2 జట్లకి ఇంకా అన్ని 2 మ్యాచ్ల సిరీస్లే. అంటే వీళ్ళు నెక్స్ట్ WTC సైకిల్ ఆడిపోయి 6 సిరీస్లు కూడా 2 మ్యాచ్ల సిరీస్లే. సో మరోసారి అయితే అన్ని టీంలో కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ పెట్టలేదు. పోనీ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ పెట్టకపోయినా ఒక మినిమం థ్రెషోల్డ్ హోల్డ్ అంటే పెట్టలేదు. అంటే ప్రతి టీం కనీసం ఒక 18 మ్యాచ్లు ఆడాలి, లేకపోతే 16 మ్యాచ్లైనా ఆడాలని చెప్పి రూల్ పెట్టలేదు. ఎవరికి నచ్చినట్టు మీకు ఎన్ని మ్యాచ్ల సిరీస్ కావాలనుకుంటే దాన్ని ఫిక్స్ చేసుకోండి అన్నట్టు వదిలేశారు. సో దీనివల్ల అయితే నెక్స్ట్ WTC సైకిల్లో కూడా పెద్దగా మార్పులు ఏమీ కనిపించట్లేదు. లాస్ట్ 3 టైమ్స్ నుంచి అలా చూసాము, ఈసారి కూడా అలాగే చూడబోతున్నాం. సో నాకైతే ఈ విషయంలో ఐసీసీ యొక్క తీరు నచ్చలేదు. వీళ్ళు ఖచ్చితంగా ఇంకా బెటర్ స్కెడ్యూల్ వేసి ఉండాల్సిందే. అంటే ఒక టీంకి 20 కంటే ఎక్కువ మ్యాచెస్ ఇచ్చేసి మరో టీంకి 12 మ్యాచ్లు మాత్రమే ఇస్తే అది ఈక్వల్ కాంపిటీషన్ అవ్వదు. అట్లీస్ట్ ఒక మినిమం థ్రెషోల్డ్ లాంటిది పెట్టాల్సిందే. అంటే WTC సైకిల్లో ప్రతి టీం మినిమం 18 మ్యాచ్లు ఆడాలి, మాక్సిమం 25 మ్యాచెస్ వరకు ఆడుకోవచ్చు అని చెప్పి ఒక రూల్ పెడితే బాగుండేది. అలా కాకుండా పాకిస్తాన్ మరి బంగ్లాదేశ్ లాంటి చిన్న టీముల మ్యాచ్లు ఎవరు చూస్తారు అన్నట్టు 2 మ్యాచ్ల సిరీస్లు పెట్టారు. సో దీనివల్ల అయితే తక్కువ మ్యాచ్లు ఆడే టీంకి ఎంతో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. మళ్ళీ తక్కువ మ్యాచ్లు ఆడే టీమ్స్ పెద్ద టీమ్స్తో ఎక్కువగా ఆడట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ WTC సైకిల్లోనే తీసుకోండి. సౌత్ ఆఫ్రికా టీం ఆస్ట్రేలియాతో మ్యాచ్లు ఆడలేదు, ఇంగ్లాండ్తో మ్యాచ్లు ఆడలేదు. వాళ్ళు 2 పెద్ద టీమ్స్తో కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే ఫైనల్కి వెళ్ళిపోయారు. అదే మన టీమిండియా చూసుకుంటే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా ఇలా పెద్ద టీమ్స్తో మ్యాచ్లు ఆడారు. అలా ఇంగ్లాండ్ వాళ్ళు చూసుకున్నా సరే వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 4 పెద్ద టీమ్స్తో మ్యాచ్లు ఆడారు. సో ఎవరైతే ఎక్కువ మ్యాచ్లు ఆడుతున్నారో వాళ్ళకి పెద్ద టీమ్స్తో మ్యాచ్లు పడుతున్నాయి. దీనివల్ల వాళ్ళ కాంపిటీషన్లో నెట్టుకు రాలేకపోతున్నారు. కానీ తక్కువ మ్యాచ్లు ఆడే టీమ్స్కి ఏంటంటే పెద్ద టీమ్స్తో ఎక్కువ మ్యాచ్లు ఉండట్లేదు. దీంతో వాళ్ళకి ఎంతో కొంత అడ్వాంటేజ్ దొరుకుతుంది. సో ఇలాంటిది లేకుండా స్కెడ్యూల్ ఇంకా మంచిగా వేసి ఉంటే బాగుండేది. మెయిన్లీ టెస్ట్ క్రికెట్ బతకాలంటే ఇలాంటి WTCని ఇంకా ఇంట్రెస్టింగ్గా మార్చాలి. అలా కాకుండా పాత పద్ధతిలోనే వెళ్తామంటే యాషెస్ సిరీస్లు బీజీటీలో ఎక్కువ చూస్తారు, మిగతా సిరీస్లు ఏమీ చూడరు. సో ఫస్ట్ ఐసీసీ అయితే 2027, 2029 ఈ సైకిల్ అయినా సరే మార్పులు తీసుకురావాలి. అన్ని టీంలో కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ఆడేటట్టు చర్యలు తీసుకోవాలి. అఫ్కోర్స్ చాలా సందర్భాలు ఇది కుదరకపోవచ్చు. బట్ మరీ అంత డెడ్ ఈక్వల్ కాకపోయినా నెంబర్ దగ్గరగా ఉండాలి. అంటే అన్ని టీంలో కూడా అరౌండ్ 18 మ్యాచెస్ ఆడేటట్టు షెడ్యూల్ చేసుకోవాలి. అలా కాకుండా ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వాళ్ళు ఆడుతున్నప్పుడు పైసలు ఎక్కువ వస్తాయని చెప్పి వాళ్ళకి ఎక్కువ మ్యాచ్లు పెట్టేస్తున్నారు. సో దీనివల్ల అయితే ఖచ్చితంగా మిగతా దేశాల్లో టెస్ట్ క్రికెట్ చచ్చిపోతుంది. ఇంకా భవిష్యత్తులో ఇండియా, ఇంగ్లాండ్ మరి ఆస్ట్రేలియా ఈ 3 జట్లు టెస్ట్ సిరీస్లు ఆడితేనే చూస్తారు. మిగతా టీంలు ఏ టెస్ట్ సిరీస్లు ఆడినా సరే చూడని పరిస్థితి వచ్చేస్తుంది. ఎనివే ఈ WTC 2025, 2027 సైకిల్ యొక్క స్కెడ్యూల్ ఒకసారి చూద్దాం. అంటే ఏ టీంకి ఎన్ని మ్యాచ్లు ఉన్నాయో చూద్దాం. అండ్ దాని చివరిలో మన టీమింటే కంప్లీట్ స్కెడ్యూల్ గురించి కూడా ఒక లుక్ వేద్దాం. సో ముందుగా రాబోయే WTC సైకిల్ ఎక్కువ మ్యాచ్లు ఆడబోయే టీం ఆస్ట్రేలియా టీం. వాళ్ళకైతే మొత్తం 22 మ్యాచ్లు షెడ్యూల్ చేశారు. సో వీళ్ళైతే తమ సొంత గడ్డ మీద ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ మరియు న్యూజిలాండ్తో సిరీస్లు ఆడబోతున్నారు. అండ్ ఇవే సిరీస్లు చూసుకుంటే ఇండియా, సౌత్ ఆఫ్రికా మరియు వెస్టిండీస్ ఈ 3 జట్లతో ఆడబోతున్నారు. ఇక వీళ్ళ తర్వాత ఎక్కువ మ్యాచ్లు ఆడబోయే టీం ఇంగ్లాండ్ టీం. వాళ్ళకైతే మొత్తం 21 మ్యాచెస్ సెట్ చేశారు. సో వీటిలో న్యూజిలాండ్, ఇండియా మరియు పాకిస్తాన్ ఈ 3 జట్లతో సొంత గడ్డ మీద ఆడతారు. బట్ మిగతా మ్యాచ్లు చూసుకుంటే మాత్రం ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్ ఈ 3 జట్లతో ఇవే మ్యాచెస్ ఆడతారు. ఇక తర్వాత మన టీమిండియాకి అత్యధికంగా 18 మ్యాచ్లు షెడ్యూల్ చేశారు. అంటే ఎక్కువ మ్యాచ్లు ఉన్న టీమ్స్లో మన వాళ్ళు థర్డ్ ప్లేస్లో ఉన్నారు. సో మన వాళ్ళ షెడ్యూల్ గురించి అయితే మనం చివరిలో పూర్తిగా మాట్లాడుకుందాం. ముందు మిగిలిన టీమ్స్ గురించి చెప్పేసుకుందాం.
సో మన టీమిండియా తర్వాత అయితే న్యూజిలాండ్కి ఎక్కువ మ్యాచ్లు షెడ్యూల్ చేశారు. అండ్ వాళ్ళకి షెడ్యూల్ చేసిన సిరీస్లు చూసుకుంటే ఇండియా, వెస్టిండీస్ మరియు శ్రీలంక ఈ 3 జట్లతో హోమ్ సిరీస్లు ఆడతారు. అండ్ ఇవే సిరీస్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మరియు పాకిస్తాన్ ఈ 3 జట్లతో తలపడతారు. ఇక సౌత్ ఆఫ్రికా టీంకి అయితే 14 మ్యాచ్లు షెడ్యూల్ చేశారు. అండ్ వాళ్ళ షెడ్యూల్లో హోమ్ సిరీస్లు చూసుకుంటే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మరియు బంగ్లాదేశ్ ఈ 3తో ఆడతారు. ఇక ఇవే సిరీస్లో ఇండియా, పాకిస్తాన్ మరియు శ్రీలంక ఈ 3 జట్లతో ఆడతారు. సో ఆన్ గోయింగ్ సైకిల్తో కంపేర్ చేసుకుంటే రాబోయే సైకిల్ అయితే సౌత్ ఆఫ్రికా టీంకి ఒక 2 మ్యాచ్లు పెంచారు. అలాగే పెద్ద టీమ్స్తో కూడా మ్యాచ్లు పెట్టారు. ఈసారి వీళ్ళు ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్తో కూడా మ్యాచ్లు ఆడబోతున్నారు. ఇక నెక్స్ట్ టైం చూసుకుంటే వెస్టిండీస్ కూడా 14 మ్యాచ్లు షెడ్యూల్ చేశారు. అండ్ వీళ్ళ హోమ్ సిరీస్లు చూసుకుంటే ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మరియు శ్రీలంక ఈ 3 టీమ్స్తో ఆడతారు. అండ్ ఇవే సిరీస్లో న్యూజిలాండ్, ఇండియా మరియు బంగ్లాదేశ్ ఈ 3 జట్లతో ఆడతారు. ఇక పాకిస్తాన్ వాళ్ళకి చూసుకుంటే మొత్తం 13 మ్యాచ్లు షెడ్యూల్ చేశారు. అండ్ వీళ్ళకి హోమ్ సిరీస్లు చూసుకుంటే న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక. అలాగే ఇవే సిరీస్లో ఇంగ్లాండ్, వెస్టిండీస్ మరియు బంగ్లాదేశ్. ఇక చివరిగా బంగ్లాదేశ్ మరియు శ్రీలంక ఈ 2 జట్లకు కేవలం 12 మ్యాచ్లు మాత్రమే షెడ్యూల్ చేశారు. సో వీళ్ళైతే మొత్తం అన్ని కూడా 2 మ్యాచ్ల సిరీస్లు ఆడబోతున్నారు. అండ్ వీళ్ళు ఆడబోయే టీమ్స్లో ఎక్కువగా చిన్న టీమ్సే ఉన్నాయి. బంగ్లాదేశ్ వాళ్ళేమో ఇండియా మరియు న్యూజిలాండ్తో ఆడరు. శ్రీలంక వాళ్ళేమో ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్తో ఆడరు. సో మీ ఐసీసీ వాళ్ళకి బంగ్లాదేశ్ మరియు శ్రీలంక దగ్గర నుంచి టెస్ట్ ఫార్మాట్కి ఎక్కువ రెవెన్యూ రావట్లేదేమో, అందుకే వాళ్ళకి మరీ తక్కువ మ్యాచ్లు షెడ్యూల్ చేశారు. ఇప్పుడైతే మనం మన టీమిండియా షెడ్యూల్ గురించి కంప్లీట్గా ఒక లుక్ వేసేద్దాం. సో రాబోయే WD సైకిల్లో మన వాళ్ళు మొత్తం 18 మ్యాచ్లు ఆడబోతున్నారు. అయితే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మన వాళ్ళు 18 మ్యాచ్లో 10 మ్యాచ్లు 2 పెద్ద టీమ్స్తో ఆడబోతున్నారు. 5 మ్యాచ్లు ఇంగ్లాండ్ వాళ్ళతో ఆడితే 5 మ్యాచ్లు ఆస్ట్రేలియా వాళ్ళతో ఆడబోతున్నారు. విచ్ మీన్స్ మిగిలిన 4 టీమ్స్తో 8 మ్యాచ్లు ఆడతారు. అంటే మిగిలిన 4 టీంలతో మన వాళ్ళు ఆడిపోయి 2 మ్యాచ్ల సిరీస్లే. సో నెక్స్ట్ WD సైకిల్లో మన వాళ్ళకి ఒక 3 మ్యాచ్ సిరీస్ కూడా లేదు. 2 5 మ్యాచ్ల సిరీస్లో 4 2 మ్యాచ్ల సిరీస్లు ఉన్నాయి. సో ఆ సిరీస్ల యొక్క షెడ్యూల్ చూసుకుంటే మన వాళ్ళు ముందుగా ఇంగ్లాండ్ వెళ్ళి వాళ్ళతో 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడబోతున్నారు. అండ్ సిరీస్ అయితే ఈ ఏడాది జరగబోతుంది. ఇన్ఫాక్ట్ వెన్యూస్ మరియు డేట్స్తో సహా షెడ్యూల్ కూడా వచ్చేసింది. సో మన వాళ్ళైతే ఈ ఏడాది జూన్, జూలై, ఆగస్టులో ఇంగ్లాండ్తో 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడబోతున్నారు. అండ్ మనకి ఇది ఇవే సిరీస్. ఇక తర్వాత మన వాళ్ళు వెస్టిండీస్తో 2 మ్యాచ్ల సిరీస్ ఆడతారు. అండ్ ఇదైతే హోమ్ సిరీస్. సో సిరీస్కి సంబంధించి షెడ్యూల్ అయితే ఇంకా రాలేదు. బట్ మోస్ట్ లైక్లీ అక్టోబర్ 2025లో జరగవచ్చు. అంటే ఈ సిరీస్ కూడా ఈ ఏడాది ఆడబోతున్నారు. ఇక 3వ సిరీస్ చూసుకుని ఈ ఏడాది జరగబోతుంది. అండ్ అది కూడా మరి హోమ్ సిరీసే. సో మన వాళ్ళైతే మోస్ట్ లైక్లీ నవంబర్లో అయితే డిసెంబర్లో సౌత్ ఆఫ్రికాతో 2 టెస్ట్ మ్యాచ్లు హోమ్ సిరీస్ ఆడబోతున్నారు. అండ్ ఇది అయిపోయిన తర్వాత మన వాళ్ళకి నెక్స్ట్ 8 మంత్స్ వరకు ఎలాంటి టెస్ట్ మ్యాచ్లు లేవు. మళ్ళీ ఆగస్టు 2026లో మన టీమిండియా శ్రీలంకకు వెళ్ళి వాళ్ళతో 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడబోతున్నారు. అలాగే ఏడాది చివరిలో మన వాళ్ళు మరో ఏవే సిరీస్ కూడా ఆడబోతున్నారు. ఈసారి న్యూజిలాండ్ వెళ్ళి వాళ్ళతో 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడతారు. సో మన టీమిండియా 2025లో 3 సిరీస్లు ఆడితే 2026లో 2 సిరీస్లు ఆడబోతున్నారు. ఇక చివరికి సైకిల్లో మన వాళ్ళు ఆడబోయే చివరి టెస్ట్ సిరీస్ ఆస్ట్రేలియా వాళ్ళతో. సో మన టీమిండియా అయితే 2027 స్టార్టింగ్లో ఆస్ట్రేలియాతో బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడబోతున్నారు. అండ్ ఇది టెస్ట్ మ్యాచ్ల సిరీస్ మోస్ట్ లైక్లీ జనవరి మరియు ఫిబ్రవరిలో జరగబోతుంది. సో మన టీమిండియాకి నెక్స్ట్ WD సైకిల్ ఇంగ్లాండ్తో స్టార్ట్ అయితే ఆస్ట్రేలియాతో ఎండ్ కాబోతుంది. మధ్యలో ఉన్న మిగతా 4 సిరీస్లు కూడా చిన్న సిరీస్లే, అంటే 2 మ్యాచ్ల సిరీస్లే. ఇక నెక్స్ట్ సైకిల్లో మన టీమిండియా పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ 2 జట్లతో సిరీస్లు ఆడబోవట్లేదు. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్తో ఎప్పుడు ఆడడం మనకు అలవాటు, కానీ కొత్తగా ఈసారి బంగ్లాదేశ్తో కూడా మన వాళ్ళు ఆడట్లేదు. సో ఆన్ గోయింగ్ సైకిల్ అయితే మన టీమిండియా పాకిస్తాన్ మరియు శ్రీలంకతో సిరీస్లు ఆడలేదు. బట్ ఈసారి శ్రీలంక ప్లేస్లో బంగ్లాదేశ్ చేరింది. విచ్ మీన్స్ మన టీమిండియా మరోసారి 4 పెద్ద టీమ్స్తో సిరీస్లు ఆడబోతున్నారు. మిగిలి ముందు చెప్పుకున్నట్టు ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా ఈ 2 జట్లతోనే 10 మ్యాచ్లు ఆడుతున్నారు. సో ఈ 10 మ్యాచ్లు ఏమాత్రం అటు ఇటు అయినా మన వాళ్ళు WD ఫైనల్కు క్వాలిఫై అవ్వరు. మిగిలిన 8 మ్యాచ్లు గెలిచినా సరే మనకి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయో లేదో చెప్పలేం. సో మన టీమిండియా ఖచ్చితంగా పటౌటీ ట్రోఫీ మరియు బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ఈ 2 ట్రోఫీలు కూడా గెలుచుకోవాలి. అప్పుడు ఈజీగా WD ఫైనల్కి వెళ్ళగలుగుతారు. అదర్వైజ్ మరోసారి మన టీమిండియా WD ఫైనల్కి వెళ్ళడం కష్టమే. మరి ఈ WD షెడ్యూల్ మీద మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.